ప్రతి ఒక్కరికి ట్విన్స్ కావాలని ఉంటుంది, ఒకటేసారి పని అయిపోతుందని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు కదా. అసలు అంటే సాధ్యమా, మనం అనుకుంటే సాధ్యమవుతుందా అది? మీరు చెప్పినట్టుగా ట్విన్స్ అంటే చాలా ఫ్యాంటసీ అండి. చాలామంది అరే ఏమనుకుంటారంటే అడ్వాంటేజెస్ ఒకటేసారి ఇద్దరు బేబీస్ అయిపోతారు, బేబీస్ ఇద్దరు ఒకటేలా ఉంటారు, చాలా అటెన్షన్ ఉంటుంది, సో అపీలింగ్గా అనిపిస్తుంది వినటానికి. న్యాచురల్గా ట్రై చేసినప్పుడు ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది 1 in 80 అండి. అంటే 80 మంది న్యాచురల్గా ట్రై చేసినప్పుడు ఒకరికి ట్విన్ ప్రెగ్నెన్సీ రావచ్చు. మనం ట్విన్స్ కావాలని అదే పనిగా ట్రై చేస్తే ట్విన్స్ అయితే యూజువల్లీ రారు. దీంట్లో కూడా ఎక్కువ ఫ్యామిలీలో ట్విన్స్ ఎవరికైతే ఉన్నారో, ట్విన్నింగ్ హిస్టరీ అంటే వాళ్ళ పేరెంట్స్ ట్విన్సో లేదంటే కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్న ఎక్స్పెక్టింగ్ మదర్ ట్విన్సో అయితే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇది కాకుండా కొన్ని కండిషన్స్లో ట్విన్స్ ఎక్కువ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఒకటి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రతి నెల మనకి సైకిల్లో ఒకటే అండం రిలీజ్ అవుతుంది. అంటే అండాశయం నుంచి ఓవరీ నుంచి ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది. అండ్ హస్బెండ్తో కలిసినప్పుడు, పార్ట్నర్తో కలిసినప్పుడు స్పర్మ్స్ అన్నవి మిలియన్స్లో రిలీజ్ అవుతాయి. కానీ ఇన్ని స్పర్మ్స్ రిలీజ్ అయినా కూడా ఇందులో ఫాస్ట్గా మూవ్ అయ్యే స్పర్మ్ ఏదైతే ఉందో అది వెళ్ళి ఎగ్ని కలిసాక ఇంకా మిగిలిన స్పర్మ్స్ కలవకుండా అయిపోతుంది, అది ఒక్కటే ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఎవరికైతే 2 eggs 3 eggs ఒకటేసారి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళకి ట్విన్స్ ఉండొచ్చు అనమాట. సో ఇది కొంచెం ఏజింగ్ తోటి, అంటే మనకి ఏజ్ 35-40 క్రాస్ అయ్యే టైంకి యూజువల్లీ మెనోపాజ్ వచ్చే దగ్గరలో అప్పుడప్పుడు మంత్లో 1 బదులు 2 eggs రావచ్చు. అట్లా వచ్చినప్పుడు యాక్సిడెంటల్గా విత్ ఏజింగ్ ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ అదర్వైజ్ ఇప్పుడు వచ్చే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అన్నీ, అంటే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మనం ఏదైతే తీసుకుంటామో వాటిలో మళ్ళీ ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ కొంతవరకు ఎక్కువ ఉంటుంది. అంటే న్యాచురల్గా కన్సీవ్ అయ్యేలో 1 in 80 అంటే ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. అందులో మనం బయట నుంచి మెడికేషన్స్ ఇస్తాం. ఆ మెడికేషన్స్ ద్వారా ఓవరీస్ని, అండాశయాల్ని బాగా స్టిమ్యులేట్ చేసి తద్వారా రిలీజ్ అయిన ఎగ్స్ టైంలో ఎగ్స్ని మనం స్కాన్లో ఫాలో అప్ చేసుకుని ఆ టైంలో పార్ట్నర్తో కలిసి ఉండమంటాం. ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ వల్ల ఏమవుతుంది అంటే మనం పెట్టే మెడిసిన్ బట్టి కొన్ని రకాల ట్యాబ్లెట్స్కి ఒక 2-3 eggs వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని రకాల ఇంజెక్షన్స్కి ఇంకా ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం పెట్టే ట్యాబ్లెట్ బట్టి 5 to 25 or 30% ఛాన్స్, అంటే ముగ్గురులో ఒకరికి ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. బికాజ్ ఒకటేసారి 2-3 eggs స్టిమ్యులేట్ అవుతాయి, ఒకటేసారి 2-3 eggs రిలీజ్ అవుతాయి. పార్ట్నర్తో కలిసినప్పుడు ట్విన్స్ రావచ్చు, ట్రిప్లెట్స్ ముగ్గురు రావచ్చు, 4 babies కూడా రావచ్చు అనమాట. సో దీన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ ద్వారా ఎక్కువ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనం రిస్క్గానే క్యాలిక్యులేట్ చేస్తాం. ఎప్పుడైనా సింగిల్ బేబీస్లోనే అవుట్కమ్ బెటర్గా ఉంటుంది. ఇట్లానే ఐవీఎఫ్ అంటారు, టెస్ట్ ట్యూబ్ బేబీస్. టెస్ట్ ట్యూబ్ బేబీస్లో ఐవీఎఫ్లో ఏం చేస్తారంటే ఒక సైకిల్లో అన్ని మెడికేషన్స్ ద్వారా ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి చివరికి ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు బాగా ఎగ్స్ని స్టిమ్యులేట్ చేస్తారు. స్టిమ్యులేట్ చేసినప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఒకటేసారి 10 eggs 15 eggs 20 eggs డిపెండింగ్ అపాన్ ద ఓవరీలో ఎంత రిజర్వ్ ఉంది, ఎగ్ రిజర్వ్ ఆమెకి ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ స్టిమ్యులేట్ చేసి అది ఆ ఎగ్స్ని మత్తిచ్చి అప్రోప్రియేట్ సైజు ఉన్నాక కింద నుంచి నీడిల్ వేసి ఆ 20 eggs 15 eggs 10 eggs ఎన్ని వస్తే అన్ని తీసేసి వాటిని ఫ్రీజ్ చేసేస్తారు. తర్వాత సైకిల్స్లో గర్భసంచిని మనం ప్రిపేర్ చేసి ఆ టైంలో స్పర్మ్స్ తోటి ఎగ్స్ అన్నిటిని కలిపి ఎంబ్రియోస్ చేసేసుకుని ప్రతి సైకిల్లో 2 embryos, ప్రతి సైకిల్లో 2 embryos, 2 లేదా 3 embryos డిపెండింగ్ అపాన్ ద సక్సెస్ బట్టి అనమాట. సో మరీ యంగ్ ఉన్న వాళ్ళకైతే ఒకటి గుడ్ క్వాలిటీ లేదా 2 embryos అని వేస్తాం. కొంచెం ఏజ్ తోటి 2 లేదా 3 వేస్తారు. ఎందుకు వేస్తారంటే ఒకటే వేయచ్చు కదా మేడం అంటే ఇది చాలా మనీతో కూడుకున్న విషయం అండ్ సక్సెస్ అనేది చాలా ఛాన్సెస్ తక్కువ. యూజువల్లీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ 30%, 35% అలా ఉంటాయి. సో వాళ్ళకి ఎవ్రీ సైకిల్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ మెరుగుగా ఉండడం కోసమని 2 బేబీస్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఈ రకంగా ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్లో కూడా ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో మనకి ట్విన్స్ కావాలి అంటే న్యాచురల్గా ఛాన్సెస్ తక్కువ, ఇట్లా రిప్రొడక్టివ్ మెథడ్స్ ద్వారా వెళ్తే ఓకే. బట్ అలాగని ట్విన్స్ కోసమనే రిప్రొడక్టివ్ మెథడ్ కావాలని ఎవరైనా వెళ్ళి అడిగితే మాత్రం ఈ డాక్టర్ నవ్వుతారు, వద్దండి న్యాచురల్గా ట్రై చేయండి అని చెప్తారు.